మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ రిఫండ్ అమౌంట్ గురించి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ లేదా ఆ దేశం మొత్తం మీద నీట్ 2026 అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ రిఫండ్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఎన్టీఏ చాలా పెద్ద మిస్టేక్ చేసింది. గవర్నమెంట్ ఎన్టీఏ అందరు మిస్టేక్స్ ఉంది ఇందులో, నో డౌట్. వాళ్ళు మిస్టేక్ చేసినందుకు ఇది కంపన్సేషన్. చాలామంది పేరెంట్స్ రిఫండ్ కోసం డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకని అంటే సరే మళ్ళీ హాల్ టికెట్ రాదేమో, ఎందుకంటే నీట్ రాయొద్దు అనుకున్న వాళ్ళకు మాత్రమే రిఫండ్ ఇస్తున్నారు అని ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది కంపన్సేషన్ అంటే వాళ్ళు చేసిన తప్పుకి 22 లక్షల స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద నెగటివిటీ రావద్దు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి నమ్మాలే, మేము కరెక్షన్ చేసుకున్నామని అనుకోవడానికి సింపుల్గా ఆ రిఫండ్ అమౌంట్ ఇస్తున్నారు. తర్వాత 15 మినిట్స్ గ్రేస్ టైం కూడా అంతే అన్నమాట. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సింపుల్గా. సరే వాట్ ఎవర్ మేబీ మనకు సరే ఈ రిఫండ్ అమౌంట్ అయితే ప్లస్ పాయింట్ పేరెంట్స్కి వస్తుంది. 15 మినిట్స్ కూడా చాలా యూస్ఫుల్ పాయింట్ స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఏం చేయాలి, తర్వాత ఏ మిస్టేక్స్ చేయొద్దు. ఈ మిస్టేక్స్ చేస్తే మీకు మనీ రిఫండ్ కావు. అదేంటి అంటే డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. తర్వాత మీరు అసలు అప్లోడ్ చేయలేరు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయలేరు. అప్లోడ్ చేయకుండా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ సేవనో ఎక్కడనో వేరే వాళ్ళ నుండి చేశారనుకోండి, సో ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే ఆ అకౌంట్లోకి మనీ చేస్తారు. నో డౌట్, అందులో ఖచ్చితంగా వస్తాయి. ఆ లిస్ట్ కూడా పెడతారు వాళ్ళు క్లియర్గా. ఓకేనా, ఒకవేళ మీరు అప్లోడ్ చేయకపోతే వాళ్ళు వెయ్యొచ్చు, లేకపోతే పాత అకౌంట్కి పంపిస్తారు. ఇంతమందికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, దానికి ఆ పాయింట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. సరే, ఈ వీడియో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ డౌట్స్ ఏంటంటే అందరు అప్లై చేయాలన్నా సార్, అందరు అప్లై చేయాలన్నా, ఆల్ కెన్ అప్లై లేదా సార్, ఎవరైతే రాయొద్దు అనుకుంటున్నారో నీట్ వాళ్ళు మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలని ఒక డౌట్. అలా ఏం లేదు, ఆల్ షుడ్ అప్లై. ప్రతి ఒక్కరు నీట్ 2026 మే 3 జరిగిన ఎగ్జామ్ రాసింటారు కదా, ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్. ఎన్టీఏ ఈజ్ గివింగ్ కంపన్సేషన్. వాళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుకోండి సింపుల్గా. 15 మినిట్స్ ఈ రిఫండ్. అందరు అప్లై చేయండి, ఎటువంటి డౌట్ లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, బ్యాంక్ డీటెయిల్స్ ఓన్లీ స్టూడెంట్వి ఫాదర్వే ఇవ్వాలన్నా సార్, స్టూడెంట్ నేమ్తో ఉండాలన్నా బ్యాంక్ డీటెయిల్స్, లేదా ఎవరిదాన్ని ఇవ్వచ్చా? మాకు మా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంటే భయం అవుతుంది, మాది మేజర్ అకౌంట్, మాది ఇంకొకటి జస్ట్ ఒకటి నార్మల్ అకౌంట్ ఉంది, అందులో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగవు, మా డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లోకి ఎందుకు అప్లోడ్ చేయాలని కొద్దిమంది భయపడుతున్నారు కదా. మీరు ఏ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, మీ ఫాదర్ దాన్ని ఇవ్వండి, మదర్ దాన్ని ఇవ్వండి, బ్రదర్ దాన్ని ఇవ్వండి, సిస్టర్స్ అన్ని ఇవ్వండి, ఫ్రెండ్ దాన్ని ఇవ్వండి, దారిన పోతున్న దానయ్య దాన్ని ఇవ్వండి, ఆ అకౌంట్లో మనీ పడతాయి. ఓకే, ఎనీ అకౌంట్ డీటెయిల్స్ యూ కెన్ గివ్. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎనీ అకౌంట్ డీటెయిల్స్ యూ కెన్ గివ్. ఓకే, ఫాదర్, ఫ్రెండ్, పీపుల్ ఎవరివైనా సరే, మీకు ఆ మనీ తీసుకోవాలని లేకుంటే ఎవరైనా ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఇక మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీ అకౌంట్లో మనీ పడతాయని చెప్పండి సింపుల్గా. ఎనీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీదే అని కాదు. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, నో చేంజ్ టు ఎడిట్. ఒక్కసారి డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినాక ఎడిట్ అయితే చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇది క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. యూ కెన్ అప్లోడ్ చెక్ ఆల్సో. క్యాన్సల్ చెక్ ఇస్తే బెటర్, క్యాన్సల్ చెక్ అప్లోడ్ చేస్తే బెటర్. ఎందుకంటే క్యాన్సల్ చెక్ ఇస్తే దాని మీద క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి కదా, నో డౌట్. అది ఆప్షనలే. సార్ నా దగ్గర చెక్ బుక్ లేదు, ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయంటే ఇవ్వండి, ఏం కాదు. ఓకే, 27 మే వరకే, 27 మే వరకే డేట్ ఇచ్చారు, దాని తర్వాత ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఇఫ్ యూ నాట్ గివ్ డీటెయిల్స్, ఒకవేళ మీరు ఇవ్వలేరు, డీటెయిల్స్ ఇవ్వలేరు, ఎందుకు వచ్చిన గొడవ సార్ నేను ఇవ్వను అని అనుకున్నారు అనుకోండి మీరు, అప్పుడు మేబీ రిఫండ్ టు సేమ్ అకౌంట్. మీరు ఇంతకుముందుకు అప్లై చేసేటప్పుడు, నీట్ అప్లై చేసేటప్పుడు ఏ అకౌంట్ నుంచి అయితే మనీ పంపించారో ఆ అకౌంట్కు రావచ్చు, రాకపోవచ్చు, ఇదైతే మెన్షన్ చేయలేదు అక్కడక్కడ. ఓకేనా. నెక్స్ట్, 100% నో ప్రాబ్లం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా యూ క్యాన్ గివ్ డీటెయిల్స్, మీరు ఇవ్వండి, ఆ అమౌంట్ అయితే రిఫండ్ అవుతుంది, నో డౌట్. యూ విల్ గెట్ రిఫండ్. ఓకేనా, మీకు రిఫండ్ వస్తుంది, అడ్మిట్ కార్డు కూడా వస్తుంది, ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, మీకు హాల్ టికెట్ వస్తుంది, కష్టపడ్డ స్టూడెంట్కి మంచి నీట్ ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇది ఖచ్చితంగా నమ్మండి, యూ షుడ్ ట్రస్ట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అది ఎక్కడ ఇచ్చారో నేను క్లియర్గా చెప్తాను. ఇంకొక పాయింట్ ఎలా ఇస్తారో చూడండి. ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తాను వెబ్సైట్లో కూడా. ఎక్కడ అంటే క్యాండిడేట్ యాక్టివిటీ క్లిక్ చేస్తే ఇట్లా అప్లికేషన్ ఎలా ఇవ్వాలి సార్ బ్యాంక్ డీటెయిల్స్ అని అంటే మీకు ఫస్ట్ అది చూపిస్తాకండి, ఒక్కటే నిమిషం మీకు క్లియర్ అవుతుంది డౌట్స్ అన్నీ. సో
మీరు ఏం చేయండి, నీట్ 2026 అని టైప్ చేయండి. సింపుల్గా ఎన్టీఏ అది, బట్ నీట్ 2026 అని టైప్ చేయండి మీకు అర్థం కావడానికి. ఇక్కడ ఎన్టీఏ నీట్ అని ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, పబ్లిక్ నోటీస్ డేటెడ్ 12/5/2026 రిగార్డింగ్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ నీట్ 2026. ఈ నోటీస్ ఇచ్చారు చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా క్లియర్గా వస్తుంది. పబ్లిక్ నోటీస్ 22 మే నిన్న ఇచ్చారనమాట ఇది. ఓకే, ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది పబ్లిక్ నోటీస్ డేటెడ్ 12 మే 2026 రిగార్డింగ్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ నీట్ 2026 క్యాండిడేట్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హియర్ బై ఇన్ఫార్మ్స్ all candidates that a dedicated facility has been made available on the NEET 2026 registration portal for submission of preferred bank account details for processing of fee refund. All candidates అని ఇచ్చిండ్రు కదా, ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ అని ఇచ్చిండ్రు. అంతేగాని ఎవరైతే రాయొద్దు అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్సే ఇవ్వండి అని చెప్పలేరు. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ దట్ డెడికేటెడ్ ఫెసిలిటీ, ఆల్ క్యాండిడేట్స్ అందరికీ ఇస్తారు. ఓకే, ఈ పాయింట్ చూసి మీరు నమ్మొచ్చు, నో డౌట్. నెక్స్ట్, క్యాండిడేట్ మే లాగిన్ టు ది నీట్ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ యూజింగ్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్ నేను చెప్తా ఎలానో. అండ్ క్లిక్ ఆన్ ది రిఫండ్ లింక్ మీద క్లిక్ చేయండి. రిఫండ్ పోర్టల్ వస్తుంది. వేర్ దే మే సబ్మిటెడ్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. క్యాండిడేట్ మే ఆల్సో అప్లోడ్ క్యాన్సల్డ్ చెక్, మే ఆల్సో అంటే ఆప్షనల్ అనమాట. ఇఫ్ దే సో డిజైర్ ఫర్ ఎన్ష్యూరింగ్ అక్యురసీ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్ బై ది క్యాండిడేట్ ద సేమ్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ అండ్ నో ఫర్దర్ చేంజెస్ ఛాన్స్ లేదు, అదే ఫైనల్ అనమాట. షెల్ బి పర్మిటెడ్ దేర్ ఆఫ్టర్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఎట్ అనెక్సర్ 1 ఇచ్చింది క్లియర్గా. ద ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షెల్ రిమైన్ లీవ్ 22 మే నుంచి 27 మే వరకే అనమాట. 27 మే ఈవినింగ్ 11:50 PM వరకే. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఇనిషియేట్ చార్జ్ బ్యాక్ ఫర్ ఎగ్జామినేషన్. మీరు ఓకే, సింపుల్ చెప్పాలంటే 22 నుంచి 27 వరకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపల మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఆల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ అనెక్సర్ 1 అంటే ఏం సార్ అంటే ఇదే అనమాట. ఓకే, ఏమేమి ఇవ్వాలి? అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలా ఇవ్వాలండి. బ్యాంక్ అకౌంట్లో నేమ్, మీ వేరేది కాదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కాదు, బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎవరికన్నా కొద్దిమంది పేరెంట్స్కి ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ ఎక్కడ ఉంటుంది చూసుకోవాలని అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, క్లియర్గా చెప్తారు. అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్ రాయాలి, బ్యాంక్ నేమ్. ఓకే, అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్ ఎట్లా ఇవ్వాలి? క్యాన్సల్ చెక్ అంటే చెక్ని క్యాన్సల్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇది ఆప్షనల్, ఇది బెటర్ ఇది ఇస్తే. ఓకే, ఇవి డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్ ఉంది, హెల్ప్ లైన్ నెంబర్ కావాలంటే +91 1140759000కి, లేదా ఈమెయిల్ ఏమో neetug2026@nta.ac.in. ఓకే, దీనికి మీరు మెయిల్ చేయొచ్చు. సరే, ఈ ఎలా అంటే ఒక్క నిమిషం మీకు ఒక్కసారి అది చూస్తాం. సార్ ఇది ఎక్కడ ఇచ్చారు అని అంటే, ఇప్పుడు మేము అవి ఎలా అప్లోడ్ చేయాలంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కదా, దీని పైకనండి, ఇట్లా పైకంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. క్యాండిడేట్ యాక్టివిటీ ఫీ రిఫండ్ విండో ఫర్ నీట్ యూజీ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు ఇంతమందికి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫర్గెట్ పాస్వర్డ్ మర్చిపోయిన సార్ అంటే దీన్ని కొట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్షా, ఈ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ కొట్టాలి. ఈ లాగిన్ కొడితే మీకు ఓకే, ఇవి ఎంటర్ చేయలేదు కదా, లాగిన్ కొడితే మీకు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ నేను చెప్పిన ఒక బాక్స్ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కొడితే లాగిన్ కొడితే మీకు ఇలా కనిపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్, ఫీ పేమెంట్ కంప్లీటెడ్, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ, కింద బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. రిజిస్టర్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే, అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడు, అకౌంట్ నెంబరు, ఓకే, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము అని కొట్టేసి ఇక్కడ చూస్ ఫైల్ అని కొట్టండి. ఏది మీకు చెక్ ఎంటర్ చేయాలని అనుకుంటే అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్.
ఓకేనా. ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు, స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్ షుడ్ అప్లై జేపీజీ ఫార్మేట్లో. క్యాన్సల్ చెక్ ఎట్లా అంటే జేపీజీ ఫార్మేట్లో అప్లై చేయాలి. ఎన్షూర్ దట్ మీ ఎంటర్డ్ డీటెయిల్స్ యాజ్ ద కెనాట్ మాడిఫైడ్ వన్స్. ఇక్కడ ఓకేనా, ఇక్కడ మాడిఫైడ్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. ఈ డీటెయిల్స్ కొట్టి మీరు అప్లోడ్ చేయండి, మీకు క్లియర్గా ఏమంటారు రిఫండ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్ కేర్ఫుల్గా ఇవ్వండి, యాజ్ పర్ బ్యాంక్ డీటెయిల్స్ యూ కెన్ గివ్. సార్ మాదే ఇవ్వాలనుకుంటున్నాం సార్, ఏ టెన్షన్ వద్దు, మా అకౌంటే ఇవ్వాలనుకుంటున్నాం, ఏ ప్రాబ్లం కాదంటే ఏ ప్రాబ్లం కాదు, 100% కాదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, స్టూడెంట్ ఫాదర్ మదర్ మీ డీటెయిల్స్ ఇచ్చిన 100% ప్రాబ్లం ఉండదు, ఇవ్వండి, నో డౌట్. ఓకేనా. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఓకేనా, ఏం టెన్షన్ అంటే ప్రిపరేషన్లో 600 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సార్ పేపర్ టఫ్ వస్తుందంట కదా, ఎలా ప్రిపేర్ కావాలి అంటున్నారు. ఏం భయపడకండి, ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళ టెన్షన్ చూస్తుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. కష్టపడి 600 పైన మార్కులు తెచ్చుకొని మళ్ళీ నీట్ రాస్తున్నారంటే ఎంత టెన్షన్ అని. కానీ తప్పదు, ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ సక్సెస్ అయిందంటే ఫ్యూచర్లో ఇక మీకు ఫెయిల్యూరే ఉండదు. నెక్స్ట్ కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం బార్డర్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే డబల్ ఎనర్జీతో చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పెయిన్ చూసినారు కదా ఒక 10 రోజులు, నాకు సీట్ రాదా, నేను మళ్ళీ లాంగ్ టర్మా చాలా డైలమాలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం డబల్ ఎనర్జీతో చదువుతున్నారు. ఈ బార్డర్ మార్కులు మేతాటిని జరిగిన ఎగ్జామ్ బార్డర్ మార్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు డబల్ ఎనర్జీతో చదువుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఖచ్చితంగా సీట్ మంచిగా ర్యాంక్ వస్తుంది, మీకు కష్టపడ్డ స్టూడెంట్కి ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. ఓకే, సీరియస్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఛాలెంజ్ తీసుకొని వీళ్ళకి వస్తుంది. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ కాలేజ్ ఆ కాలేజ్ అనే దాంట్లోనే ఉన్నారు. డైలమాలో కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వండి, సీరియస్గా తీసుకోండి. సార్ 2 years ప్రిపేర్ అయినా రాలేదు, ఇప్పుడు 1 month ప్రిపేర్ అయితే వస్తుందని అని కొద్దిమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు 2 years కష్టపడ్డప్పుడు ఈ 1 month అడిషనల్ అవుతుంది, అంతేగాని 2 years రాకుంటే 1 month రాదని అనుకోకండి. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, మీ ముందర కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది 4 optionsలలో. మేబీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే నేను అగ్రి అయ్యేవాడిని, కానీ ఆ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, మీ ముందర ఆన్సర్ ఉంటుంది. ఫోకస్డ్గా డూ ఆర్ డే అని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని 1 month ఏం రాదు, లాంగ్ టర్మ్ అని అనుకోకండి. మీ బెస్ట్ మీరు ఇవ్వండి, మీకు నేచర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేపర్ టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా, మోడరేట్ వచ్చినా ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి ర్యాంక్ వస్తుంది, MBBS సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. గట్టి కష్టపడండి, మంచి కాలేజీలో MBBS సీట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.